చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అమరావతి మనం అయిపోకూడదాం అని అంటున్నారు కదా, మీరేమనుకుంటున్నారు? చేస్తారు కోరిక మాది అవ చేస్తారు. మొన్న కూడా ఆయన చంద్రబాబు వచ్చినట్టే అసలు మన రాజధాని ఇప్పటికి ఎంతమంది చూస్తాకి వెళ్ళేవాళ్ళం దాన్ని. ఎక్కడ కూడా దేశాలు వెళ్తున్నాం, ఇక్కడ చూస్తాకి వెళ్ళేవాడు నాకు తెలిసి. అలాంటి లేకుండా ఆయన చేసాడు. అది అంటే ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీకి ఎందుకు పోవట్లేదు అంటారండి జగన్మోహన్ రెడ్డి గారు? పడుసులు లేక ఒక సింగల్ గా వెళ్ళలేక మొహం చెల్లక వెళ్ళలేదు నాకు తెలిసి. అంతే మరి లెక్క వెళ్ళాలి అయినా. అట్లంటే మన వైసీపీ ఎమ్మెల్యేలు పోవాలంటారా? విద్యుత్ పోవాలి, ఉండొచ్చు, డైలీ మాట్లాడాలి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ అమ్మగారు లేకపోతే మీ నాన్నగారు లేకపోతే మీ అమ్మగారు పెళ్లి చేసుకోవచ్చు ఇల్లు. అట్టగే వాళ్ళు కూడా పిల్లలు అలా చేసుకోవాలి, పారిపోకూడదు, పోరాడాలి, మనుషుల కోసం పోరాడాలి. ఇప్పుడు అది చేతులారి మీరు చేసుకున్నారు. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పెట్టిన పథకాల కన్నా వీళ్ళు ఎక్కువ పెట్టారని అంటారు. ఎక్కువ పెట్టారంటారు వీళ్ళు. పెట్టిపోయి ఇంకా నైవేద్యం వచ్చింది, కోలుకోవాలిగా ఎవరైనా. కొత్త సంవత్సరం వెళ్తాయి కానీ నా తెలిసి ఇసుకోడు కొంచెం దాన్ని చర్య తీసుకోవచ్చు ప్రభుత్వం. ఇసుకోడు కొంచెం బయట వాళ్ళు కూడా తిరిగి అసలు టాటర్ వాళ్ళని ఇసుక లారీ తోలుతాం, టాటర్ తోలుతా ఎలా ఉంది. ఇంటింటికి వెళ్ళి ఈ మన బిల్లు కట్టి కన్స్ట్రక్షన్ కట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుందో ఏంటి తెలుసుకోవాలి. అట్ట ఇప్పుడు ఆ టాటర్ ఉంది, అబ్బాయి ఒక ఇసుక కావాలి, టాటర్ అంతా ఆడు చెప్పేస్తాడు నీకు ఎంతో. అట్లా అక్కడ ఎంత కొత్త మీకు తెలిసింది. మేము చెప్తే తెలుసుకోవడం కాదు, మీరు కూడా తెలుసుకోవాలి కొంత. నా ఉద్దేశం అది. అంటే సార్ అన్నా క్యాంటీన్లు కానీ అలానే మన నిత్యావసర సరుకులు కానీ ఎలా అనిపిస్తుంది సార్? తగ్గించారా లేదా? ప్రస్తుతానికి అంత ఊప అనిపించట్లేదు. అది అట్లా ఊప అనిపించట్లేదు. అప్పుడు 2 నెలలు పెరిగి అనేవాడు కానీ పెద్ద అనిపించట్లేదు. గొడవలు లేవాడు ప్రభుత్వం, గొడవలు లేవు, అది ప్రశాంతంగా ఉంది. అది అంతకుముందు ఏంటి ఎవరు తీసేత లోపల ఇటు చేయటం. మీకు స్వేచ్ఛ వచ్చింది ప్రభుత్వం వచ్చింది కదా? అంతే. స్వేచ్ఛ అంటే అంతకుముందు మనకు బెల్లం కాము మాట్లాడదు హక్కులు ఉండేది కాదండి త్వరకి. ఇప్పుడు ఎవరైనా మాట్లాడుకోవచ్చు, స్వతంత్రం వచ్చినట్టు ఉండదు. అంటే చంద్రబాబు నాయుడు గారి అధికారం బాగుందంటారా మీరు? అది చెప్తే కదా, కొత్త సంవత్సరం కదా, కోలుకొని కొన్నా చూద్దాం. రోడ్ల విషయంలో వచ్చినప్పుడు అప్పుడు ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపించింది? భాషలు వేస్తారండి. రోడ్లు ముఖ్యం అండి, మరి అది మర్చిపోయి రోడ్లు ముఖ్యం. ఇప్పుడు నాకు తెలిసి గ్యాస్ పథకం తర్వాత చూసుకోవచ్చు. గ్యాస్ పథకం ఆర్టీసీ అని తర్వాత చూసుకోవచ్చు. ముందు రోడ్లు వేయాలి. కోరిక ఎవరు దొరుకుతారో చెబుదాం చూస్తా. రోడ్లు ముఖ్యం. ఏ ఊరు వెళ్ళినా రోడ్డు చండాలనుకోండి పొడిస్తున్నారు అంటారు కానీ ఎక్కడైనా మనకు తెలియదు. ఒక్కోసారి నడుతున్నాయి, చిల్ల నడుతున్నాయి. ఇదే కాదు, విలేజ్లు కూడా అసలు గ్యాస్ పథకం, ఆర్టీసీ పథకం కొన్ని ఆపే తర్వాత చూద్దాం. ముందు రోడ్లు బాగు చేయండి. ముందు రోడ్లు బాగు చేసిన అప్పుడు పెట్టుకున్నాయి. చంద్రబాబు నాయుడు చేస్తారనే ఉంది నా దగ్గర, నాకు చేస్తారనే ఉంది. ఎందుకంటే అనుకోశాలు కదండి, చేయొచ్చు. సరే బాబాయ్, మరి చంద్రబాబు నాయుడు గారు అమరావతి కానీ మన విజయవాడ కానీ ఎలా చేయబోతారంట? సూపర్ గా చేస్తారని ఆశ అది సింగపూర్ లా చేస్తాడంట ఉంది కోరిక. చేస్తారని అనుకుంటున్నాం, చెయ్యాలి ఆశిద్దాం. ఆయన కూడా దేవుడు ఆశీర్వదించాలి, చేయగలుగుతారని అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ లో మాట్లాడితే 20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఇంకొంటారా అంటున్నారు కదండి. ఒక విషయం అండి, మొన్న అంతకుముందు ఏమన్నారు, నీకు 22 వచ్చాయి విమర్శించారు. ఇవాళ ప్రభుత్వం వచ్చింది ఆయన, నీకు అసలు ఒక సీటే కావలేదు, నీకు రాజకీయం ఎందుకున్నారు. 21కి వచ్చింది అంటే ఇవాళ నేను ఏదంటే వీళ్ళు కానీ ఒకళ్ళు విమర్శించకూడదు. తాము ఎవరి ప్రభుత్వం వాళ్ళు చేసుకెళ్తాం మంచిది. ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారి పాలన అనేది ఎలా అనిపిస్తుంది? డిప్యూటీ సీఎం అంటే పూర్తిగా అంటే తెలుసుకొని మనిషిగా అయితే ఎక్కువ చూడలేదు కానీ గాలిలో పడాలి కదండి. గాలిలో పడిన చూద్దాం. కాదంటే ఎవరు విమర్శించకూడదు. నీకు 11 వచ్చింది, నీకు సిగ్గులేదు అనేది అనకూడదు. అనుకుంటారు వాళ్ళు, అనుకుంటున్నారుగా రాజకీయాలు వాళ్ళే చెప్తున్నారుగా. నీకు 11 వచ్చింది, ఇంకా ఇది లేదా అంటున్నారు కదా. అది వాళ్ళు కూడా ఒకప్పుడు వాళ్ళకి తక్కువ ఇచ్చారు జనాలు, ఇప్పుడు వాళ్ళు తక్కువ ఇచ్చారు. అర్థమైందా? రేపు ఇంకా తగ్గిస్తారో వాళ్ళు తెలుసు. అది అయితే ఒకళ్ళు విమర్శించడం అనేది ఎవరు నాకు నచ్చదా విమర్శించడం. నువ్వు అలాంటి ఇలాంటి కూడా కరెక్ట్ కాదు.